హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనము ఆస్పిరెంట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎవ్రీ వీక్ ప్రతి మండే కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మంచిర్యాల ఆస్పిరెంట్స్ అకాడమీ విద్యార్థులు ఆస్పిరెంట్స్ అకాడమీ విద్యార్థులతో పాటుగా మంచిర్యాల ప్రాంతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రైట్, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది విద్యార్థులు నాకు ఫోన్ కాల్స్ లో చాలా ఫ్రీక్వెంట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సార్ క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, మీరు ఈ ఎగ్జామ్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి సార్, మేము అందరం కూడా రాస్తాము, సో మేము జీపీఓ కోసం ప్రిపేర్ అవుతున్నాము, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రతి మండే ఉంటుందండి. సో 100% ఎవ్రీ వీక్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మంచిర్యాలలో ఉంటుంది. మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది అడుగుతున్నటువంటి రెండవ క్వశ్చన్ ఏంటంటే, అంటే చాలా మంది వారిలో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, సార్ నేను 2 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా సార్, నేను 2.5 years నుండి చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నా, నేను 2 సంవత్సరాల నుంచి నేను స్టడీ హాల్కి వెళ్తున్నా లేదంటే ఇంట్లో చదువుతున్నా, కాకపోతే మీరు కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్లో నేను సాటిస్ఫై అవ్వట్లేదు సార్, నాకు చాలా తక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది సార్, అసలు దీని యొక్క మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సార్ అని వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు, బట్ నేను కాదనట్లేదు. సో ఇక్కడ మాక్ టెస్ట్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఒకవేళ తక్కువ మార్కులు వస్తే మీ యొక్క ప్రిపరేషన్ని, అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా తప్పనిసరిగా ఉంది. ఎందుకోసం అంటే, మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉందా లేదా అదొకటి మీరు తప్పనిసరిగా చూసుకోవాలి. గైడెన్స్ లేకుంటే మీకు గైడెన్స్ అనేది తప్పనిసరి. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ నాకు అన్నీ తెలుసు సార్, నాకు సిలబస్ గురించి, సబ్జెక్ట్ గురించి నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటారు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. సో క్రికెట్లో కావచ్చు, లైక్ పీవీ సింధు, టెన్నిస్లో కావచ్చు, ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు ఎక్స్పర్ట్సే, కాకపోతే వాళ్ళకి కోచ్లు ఉంటారా ఉండరండి. సో కోచ్ లేకుండా ప్లేయర్స్ అనే వాళ్ళు అప్డేట్ అవ్వలేరు సో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అంటే స్పోర్ట్స్ పర్సన్కే కాదు, సో పొలిటీషియన్స్ కూడా చాలా మందికి ట్రైనర్స్ ఉంటారండి, చాలా మందికి కోచ్ ఉంటారు, చాలా మందికి వాళ్ళను గైడ్ చేస్తారు. సో అట్లా వాళ్ళు గైడ్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, ఎవ్రీ చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు అట్లా మంచిగా వాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి, కోచెస్ మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మీరు అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు, మీకు సబ్జెక్ట్స్ తెలుసు, నేను కాదు, కాకపోతే మీకు స్ట్రాటజీ కోసం ఒక గైడెన్స్ అనేది చాలా తప్పనిసరి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు రావడానికి రీజన్ ఏంటి అంటే, సో మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఊహ ఏంటంటే, మేము చాలా చదువుతున్నాం అనే ఒక ఊహ, కాకపోతే ఆ స్ట్రాటజీ ప్రాపర్గా లేదు. అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదో ఉందో అది ప్రాపర్గా లేదు. సార్ ప్రాపర్గా లేదని మీరు ఎట్లా చెప్తున్నారంటే, సో మీకు టెస్ట్లో మీరే చెప్తున్నారు కదా మార్క్స్ తక్కువ వస్తున్నాయని. సో మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ సరిగా లేదు అని దాని యొక్క అర్థం. సరిగా లేదు అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీపీఓ తీసుకోండి, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి, గ్రూప్స్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఒక పేపర్ తీసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు సిలబస్ చాలా పర్టికులర్గా తెలియాలి అండి. సో 90% ఆఫ్ ది పీపుల్కి సిలబస్ తెలుసు, కాకపోతే చాలా మంది విద్యార్థులు ఏం చదువుతారు అంటే ఫేవరెట్ సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, జాగ్రఫీ కానీ, నార్మల్ హిస్టరీ కానీ, సో పాలిటీ కానీ, ఇటువంటి సబ్జెక్ట్స్ చాలా చదువుతారండి. ఎందుకోసం అంటే ఇవి చాలా చదవడానికి చాలా ఈజీ ఉంటాయి. కాకపోతే మీకు ఒక విషయం తెలుసా అంటే, మీకు ఒక విషయం తెలుసా అని కాదు, విషయం కూడా తెలుసు. ఏంటంటే ఇదే ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు, ఇదే ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు, ఇదే ఎస్ఐ కానిస్టేబుల్ ఎకానమీ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు, ఇదే ఎస్ఐ కానిస్టేబుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు, ఇదే ఎస్ఐ కానిస్టేబుల్లో ఫిజిక్స్ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు. ఈ సబ్జెక్ట్స్ ఎంతమంది మీరు చదువుతున్నారండి? అంటే ఓన్లీ పాలిటీ నుండి, ఓన్లీ తెలంగాణ మూమెంట్ నుండి రావు కదా మన క్వశ్చన్స్. సో అన్ని సబ్జెక్ట్ నుండి వస్తాయి కదా, కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? సో ఆర్థమెటిక్లో ఉన్నటువంటి చాలా చాప్టర్స్ ఉంటాయి, ఈ చాప్టర్ చాలా టఫ్ ఉందని మీరు చాప్టర్ని వదిలేస్తున్నారు. అటువంటిప్పుడు మనకి మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? సో నేను అందుకోసం అంటున్నా, అంటే మీకు గైడెన్స్ తప్పనిసరి. అంటే సులువుగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్, చదవడానికి ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్, చదువుతా అంటే ఈజీ అర్థమవుతున్నటువంటి సబ్జెక్ట్స్ని ఎవరైనా బాగా చదువుతారండి, బాగా మార్క్స్ తెచ్చుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే మనకి ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి కూడా మనం ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. సో దాంట్లో వెయిటేజ్ ప్రకారం మనము ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, కాకపోతే ఏ సబ్జెక్ట్ కూడా మనం మర్చిపోవద్దు. కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సో మీకు ఎగ్జామ్స్లో తక్కువ మార్క్ రావడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం.
కాబట్టి సిలబస్లో ఉన్నటువంటి మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నావో తెలుసుకోండి. సో దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మీరు అందరూ కూడా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత మాక్ టెస్ట్ కంపల్సరీ. ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తున్నవి. కొంతమంది మాక్ టెస్ట్ అసలు అటెంప్ట్ చేయరు. అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోతారు. ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందంటే మనం 1800 మీటర్స్ రన్నింగ్ కానీ 600 మీటర్స్ రన్నింగ్ కానీ ప్రాక్టీస్ చేయకుండా గ్రౌండ్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో కంపల్సరీ మనం ఒకటి అటెంప్ట్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ రాయాలంటే ఈ మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది అంత ఈజీగా ఉంటుంది. అంటే మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా ఏరియాస్ నుండి క్వశ్చన్స్ పడతాయి కాబట్టి మీకు చాలా ఏరియాలో మంచి గ్రిప్ పెంచుకోవచ్చు. చాలా ఏరియాలో మీకు మంచి గ్రిప్ ఉంటుంది. కాబట్టి అందరూ మాక్ టెస్ట్ రాయండి. అండ్ నెక్స్ట్ సిలబస్ ప్రాపర్గా చూడండి. మీకు గైడెన్స్ చాలా తప్పనిసరి అండి. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను ఈ సందర్భంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడి నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా పర్లేదు. సో మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలంటే మంచిర్యాలలో ఉన్నటువంటి ఆస్పిరెన్స్ అకాడమీ సో ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందండి. మనకి మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 6 o'clock వరకు ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. మీకు ఒక మంచి మెంటర్షిప్ కావాలనుకుంటే, మీకు ఒక మంచి గైడెన్స్ కావాలనుకుంటే మీరు వెంటనే ఆస్పిరెన్స్ అకాడమీని సంప్రదించవచ్చు. అంతేకాకుండా సార్ ఒకవేళ నేను సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను సార్, నాకు ఈసారి తప్పనిసరి ఉద్యోగం కావాలి, నాకు ఈసారి తప్పనిసరి నేను ఎస్ఐ కాన్సెప్ట్ క్రాక్ చేయాలి, లేదంటే నేను గ్రూప్స్ క్రాక్ చేయాలి, నేను జీపీఓ క్రాక్ చేయాలి, సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను తప్పనిసరి క్రాక్ చేయాలి సార్, మీరు నాకు అసలు నాలెడ్జ్ జీరో ఉంది సార్, నాకు అసలు కాంపిటేటివ్ నాలెడ్జే లేదు సార్ అయినా పర్లేదు. ఒకటి అండి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే టాపర్స్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో మంది 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీలు ఫెయిల్ అయ్యి ఐఏఎస్ అయిన వాళ్ళు చాలా మంది మనకి హిస్టరీ మన దగ్గర ఉంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టాపర్స్ అవసరం లేదు. మీకు ఒక డెడికేషన్ కావాలి, ఒక డిటర్మినేషన్ కావాలి. నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఒకే ఒక సంకల్పం ఉంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు. కాబట్టి అటువంటి సంకల్పం ఉండి సబ్జెక్ట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరు వెంటనే సంప్రదించండి ఆస్పిరెన్స్ అకాడమీ. అంతేకాకుండా మీకు మంచి సబ్జెక్ట్స్, మంచి కోచింగ్, మంచి మాక్ టెస్ట్, మీ క్వాలిటీ ఎడ్యుకేషన్, సో ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక డెడికేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మీకు కావాలనుకుంటే మీరు వెంటనే సంప్రదించండి ఆస్పిరెన్స్ అకాడమీ. సో మీకు సిలబస్ మీద అవేర్నెస్ ఉండాలి అండి, మంచి డిసిప్లిన్, టైం టేబుల్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటిని మీరు రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. 100% గవర్నమెంట్ ఉద్యోగం మీకు మీ సొంతం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సంప్రదించండి ఆస్పిరెన్స్ అకాడమీ.